హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అపర్ణ దగ్గరికి పరామర్శించడానికి ఇక కావ్య వాళ్ళ అమ్మ కనకం అలాగే కృష్ణమూర్తి అప్పు ముగ్గురు కూడా వస్తారు. ఇక లోపల ఒకవైపు కనకం అలాగే కృష్ణమూర్తి లోపలికి అడుగు పెట్టే ముందు ఇక బిక్కు బిక్కుమంటూ అడుగు పెడుతూ ఉంటారు. ఎదురుగుండా సోఫాలో అపర్ణ కూర్చొని ఉంటుంది. ఇక అపర్ణ గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఇక అడుగుతుంది కనకం. ఇక వెంటనే కనకం అలాగే కృష్ణమూర్తికి బాగానే ఉన్నాను, రండి రండి కూర్చోండి అని చెప్పి ఇక మంచిగా మాట్లాడుతుంది అపర్ణ. ఇక అది చూసిన ఇక కుటుంబం అంతా ఆశ్చర్యపోతుంది. ఇంతలోనే సీరియస్గా కావ్యని పిలిచి కావ్య అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. ఏంటి అత్తయ్య గారు అని చెప్పి కావ్య రాగానే, ఏంటి మీ అమ్మ నాన్న వాళ్ళు వస్తే కనీసం చూసి చూడనట్టుంటావేంటి, వాళ్ళని పలకరించవా, వాళ్ళకి వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వు అని చెప్పి చాలా మర్యాదగా మాట్లాడుతుంది అపర్ణ. ఇంతలోనే పంతులు గారు వచ్చి, అమ్మ వ్రతం చేయాలని చెప్పి ఫోన్ చేశారు, మళ్ళా నేను వచ్చేసరికి మీరు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. కానీ సత్యనారాయణ వ్రతం చాలా పవర్ఫుల్, ఆ వ్రతం ఇక అనుకున్నప్పుడు చేయాల్సిందే, మీరు వెనక పెట్టారంటే మంచిది కదమ్మా, అందుకే ఒక మాట చెప్పాలని వచ్చాను, తప్పుగా అనుకుంటే నన్ను క్షమించండి అనగానే, అయ్యో పంతులు గారు మీరేమి తప్పెందుకు మాట్లాడారు, మంచి మాటే కదా చెప్పారు అని చెప్పి ఇందిరాదేవి ఇక కూర్చోమని అనగానే వెంటనే ఇక వ్రతానికి సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటారు పంతులు గారు. ఇక వెంటనే అపర్ణ అంటుంది, పంతులు గారు ఆ వ్రతం ఖచ్చితంగా 2 గంటల సేపు కూర్చోవాల్సి వస్తుంది, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతసేపు వ్రతం పీటల మీద కూర్చోలేను అని చెప్పనగానే, బాగుందమ్మా, మీరేమీ అంతసేపు కూర్చొని అవసరం లేదు, మీ హస్బెండ్ ఉన్నారు కదా, ఆయన కూర్చొని వ్రతం చేయిస్తే సరిపోతుంది అనగానే అపర్ణకి లోపల సుభాష్ మీద చాలా కోపంతో ఉంటుంది. అలాగే తను ఇంత ఘోరంగా ఇక వేరొకరితో ఒక బిడ్డను కన్నారని చాలా కోపంతో సుభాష్ మొహం వైపు కూడా చూడకుండా, లేదు పంతులు గారు, ఈరోజు ఈ వ్రతం నా కొడుకు నా కోడల చేత జరిపించాలనుకుంటున్నాను, వాళ్ళిద్దరే పీటల మీద కూర్చోపెడతాను అనగానే, చాలా బాగుందమ్మా, నిజంగానే మీ కొడుకు కోడలతోనే ఈ వ్రతం చేయించండి అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న కావ్య కనకం కృష్ణమూర్తి అందరూ ఆశ్చర్యపోతారు. కనకంకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. తన కూతురి విషయంలో ఇప్పటి వరకు ఈ ఇంటి కోడలుగా ఒక్కరోజు కూడా అపర్ణ నోటి వెంట రాని మాట నా కోడలు అన్న మాట వచ్చిందని ఒక్కసారిగా సంబరపడిపోతుంది. వెంటనే ఇక అక్కడే ఉన్న రుద్రాణి అలాగే అనామిక ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. కానీ ఇక పంతులు గారు అయితే, శుభమమ్మ, రేపు పొద్దున్నే 10 గంటలకి ఇక సత్యనారాయణ వ్రతం, ఇక అందరూ కూడా తయారై ఉంటే నేను వచ్చి వ్రతం చేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పంతులు గారు. ఇక వెంటనే అనామిక మొహం మాడిపోతుంది. ఇదేంటంటే పెళ్ళైన తర్వాత కనీసం నా చేత సత్యనారాయణ వ్రతం కూడా చేయించలేదు, అప్పుడు ఏదో అప్పుకి యాక్సిడెంట్ అని చెప్పి వ్రతాన్ని చెడగొట్టించి కావ్య వెంటనే ఇక కళ్యాణ్ని తీసుకొని వెళ్ళిపోయింది, ఇప్పుడేమో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి వ్రతం చేయిస్తున్నారు, అట్లీస్ట్ కనీసం కళ్యాణ్ని ఒక మనిషిగా కూడా లెక్క వేయరు, కళ్యాణ్ని నన్ను కూడా కూర్చోమని చెప్పలేదు చూసారా అనగానే దానిలక్ష్మి వెంటనే, చూడనామిక, ప్రతి చిన్న విషయానికి పెడార్థాలు తీయద్దు, ఇది అక్క అలాగే బావగారు కూర్చొని చెయ్యాలని ఎప్పుడో అనుకున్న మొక్కు, దాన్ని ఇప్పుడు రాజ్ అలాగే కావ్య కూర్చుంటున్నారు, అలానే నీ గురించి నేను ఏ విధంగా అడగను, అయినా ఇప్పుడు ఆ అక్క ఆరోగ్యం బాగోలేదు, ఏవని నిలదీయాలి, ఇప్పటికే ఈ ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి, చాలా ప్రమాదాలు అయితే అయ్యాయి, ఇప్పుడు నువ్వు ఏ విషయంలోనూ నన్ను కెలకద్దు, ఏ విషయం అడగమని నన్ను రెచ్చగొట్టద్దు, దయచేసి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దానలక్ష్మి. ఇక వెంటనే తగుదునమ్మ అని చెప్పి అపర్ణ ఇక రుద్రాణి వస్తుంది అనామిక దగ్గరికి. ఏంటనామిక, ఏమైంది, కూరలో కరివేపాకులాగా తీసి పడేశారు కదా నిన్ను అనగానే, అదేంటంటే అలా అంటున్నారు అనగానే, అవును మరి నిజమే చెప్తున్నాను కదా, కూరలో ఉన్న కరివేపాకు దాని ఫ్లేవర్ వరకే వాడతారు,
అలాగే ఈ ఇంట్లో కోడలన్న పేరు తప్పించి నీకు ఏ విధమైన గౌరవ మర్యాదలు లేవు. ఒక కరివేపాకుకి పక్కన తీసేసి పడేసినట్టు నిన్ను కూడా అదే విధంగా చేస్తున్నారు. కానీ నువ్వు చాలా గ్రేటు. ఇంత ఇదిగా చేస్తున్నా నోరు ఎత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. రుద్రాణి లెక్క ఏంటంటే మొత్తానికి తను నోరెత్తి అపర్ణ మనసును నొచ్చుకునేలాగా చేస్తే ఇంట్లో నుంచి ఫామ్ హౌస్లోకి పంపించేస్తారని ఇక తన ఐడియా మొత్తం అనామికని నోరెత్తించి అనామిక చేత రచ్చరచ్చ చేయించాలని ప్లాన్ వేస్తుంది. కానీ అనామిక వెంటనే అదేంటంటే అంత మాట అన్నారు, నిజానికి నన్నేమి కూరలో కరివేపాకు తీసినట్టు ఏమీ తీయలేదు. నిజానికి మిమ్మల్ని ఇంట్లో అందరూ కూడా ఇందాకే ఇక్కడి నుంచి ఫామ్ హౌస్కి పంపించేస్తామన్నారు. ఇక ఆ విషయంలో ఇంట్లో కరివేపాకు మీరా నేనో తేలిపోతుంది అని చెప్పి అనామిక ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీని మొహం, దీనికి ఈ మధ్య బాగానే తెలివితేటలు పెరిగాయే. ఇప్పుడు గొడవ పెట్టుకోకుండా నా మీద నింద వేసేసి వెళ్ళిపోతుంది అంటే దీని బుర్ర కొంచెం షార్ప్గా పనిచేస్తుందనమాట. మొన్నటి వరకు నా దగ్గరకు వచ్చి ఆంటీ నాకు ఐడియా ఇవ్వండి, ఆంటీ నాకు ఐడియా ఇవ్వండి అని చెప్పి వెనకబడి అడిగించుకునేది. ఇప్పుడేంటి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేసింది. సరేలే, దీని సంగతి వదిలేద్దాం. అయినా నా పుత్రరత్నం ఎక్కడున్నాడు అని చెప్పి ఇక రాహుల్ దగ్గరికి వస్తుంది రుద్రాణి ఇక వెతుకుతూ ఉంటే అక్కడ స్వప్న ఉంటుంది. ఏంటత్తా, ఎవరి కోసం తెగ వెతుకుతూ ఉన్నారు అని చెప్పి అడుగుతుంది. ఇదిగో, ప్రతిసారి అత్త అత్త అని చెప్పి సింగిల్ వర్డ్లో మాట్లాడద్దు. పిలిస్తే అత్తయ్య అని పిలువు, లేదంటే లేదు అనగానే సరే అయితే నేను అత్తయ్య అని పిలవను, ఆ అత్త అనే పిలుస్తాను. మీకు ఇష్టమైతే పలకండి, లేదంటే పేరు పెట్టి రుద్రాణి అంటాను. మీకు ఓకేనా అనగానే అమ్మ తల్లి, నిన్ను నేను కెలకలేదు, నువ్వు నన్ను కెలకద్దు. నా కొడుకు ఎక్కడున్నాడు అనగానే మీ కొడుకు నా జేబులో ఉంటాడా ఏంటి? ఎక్కడైనా ఉంటాడు. పని పాట లేదు కాబట్టి ఎక్కడొకక్కడ ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు, వెళ్ళి వెతుక్కోండి అని చెప్పి అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది. ఆగండి, మీ అందరికీ కూడా పుల్ స్టాప్ పెట్టే రోజు ముందే ఉంది. అయినా దీనికి ఎంత పొగరు, ప్రతిసారి ఏదో విధంగా కించపరుస్తూనే ఉంటుంది రాహుల్ని, నన్ను. దీనికి చాలా పొగరు పట్టింది. ఈ పొగరంతా కూడా దీన్ని అణచాలి అంటే ఖచ్చితంగా నేను వేసే ప్లాను ఇక హిట్ అవ్వాలి అని చెప్పి వెంటనే కూడా రాహుల్ కింద కారిడార్లో ఉండడం గమనించి అక్కడికి వెళ్తుంది. ఒరే రాహుల్, ఏం చేస్తున్నావు అనగానే ఏం చేస్తాను మమ్మీ, ఇక నువ్వు అన్నావు కదా ఏదో రకంగా అపర్ణ అత్త ప్రాణాలు పోయేలాగా మాట్లాడతానని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక్క గొడవ కూడా పడకూడదంట. అసలు ఇంట్లో ఒక్క గొడవ కూడా లేకుండా అపర్ణ అత్త ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోతాయి, ఒకసారి ఆలోచించావా అనగానే ఒరే, ఇళ్ళలకు కానీ పండగ కదరా, రేపు వ్రతం అంట, కోడలు కొడుకుతో చేయిస్తుంది. ఆ వ్రతంలో ఖచ్చితంగా ఏదో ఒక అపశుభనం చేపిస్తాను. ఇక ఖచ్చితంగా మనసులో బాధపడుతూ ఉంటుంది. అలాగే పంతులు గారు వ్రతం అయిపోయినాక అక్షింతలు అందరికీ కూడా ఇస్తూ భర్తల చేత భార్యల్ని వేయించుకోమంటారు. అప్పుడు చూడురా అసలైన రంగం మొదలవుతుంది. ఇక మా అన్నయ్య కనీసం మొహం చూపించుకోలేక వెనక్కే ఉంటున్నాడు. ఇక అపర్ణ వదిన ఇదంతా వదిలేసి కొడుకు కోళ్ళు చాలా మంచివాళ్ళు, నా గురించి త్యాగం చేశారు అన్న తీరులో పోతుంది. కానీ ఆ జాలి కావ్య మీద రాసు మీదకి వెళ్లకుండా అదే గుణపాఠం లోపల గుచ్చుకునేలాగా ఆ మాయకు పుట్టిన బిడ్డ గురించి పదే గుర్తు చేసే విధంగా నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి. ఇక వెంటనే సరే మామ్, నేనైతే మొన్నే చెప్పాను కదా గోల్డ్ విషయంలో ఇక ముంబై వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాను. ఇక దొంగ బంగారాన్ని రేపే మాపో ఇక డెలివరీ అవ్వబోతుంది. ఖచ్చితంగా అందులో 75% రాగి ఉంటుంది, 25% గోల్డ్ ఉంటుంది. దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి నేను ఆర్నమెంట్స్ రెడీ చేయించేసి ఇక మన కంపెనీ ద్వారా అందరికీ టెండర్ అయితే వేసేస్తాను అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే అదేంటి మమ్మీ నీకు తెలియదా, ఈ విషయంలో నీకు ముందు చెప్పాను కదా అనగానే ఒరే చెప్పావురా, కానీ అప్పుడు రాజ్ ఎండి కాదు, ఇప్పుడు వాడు తప్పు చేయలేదని తెలిసిపోయింది. అలాంటప్పుడు ఖచ్చితంగా రాజ్కి ఈ విషయం తెలిసి మళ్ళా యథాస్థానంగా ఎండి స్థానంలోకి వచ్చి వాడు కూర్చుంటే అప్పుడు నీ గత ఏమవుతుంది అనగానే
అందుకనే కదా మమ్మీ చెప్తుంది, త్వరగా పని ముగించేస్తున్నాను. రాజ్ని రేపో మాపో ఎండి స్థానంలోకి కూర్చోపెట్టే లోపలే ఈ పని కంప్లీట్ చేస్తాను. అప్పటి వరకు ఇక ఆ కంపెనీ బాధ్యతలు నడిపించింది సుభాష్ మామయ్యే కాబట్టి ఇక వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని డబ్బు కోసం అలాంటి పనులన్నీ చేశాడని ఏదో ఒక నింద ఇక మీ అన్నయ్య మీద వేసేద్దాం అనగానే బాగుందిరా, చాలా బాగుంది. నిజానికి ఇక్కడ చాలానే బాగుంటుంది, కానీ అక్కడ కావ్య, రాజ్ అలాగే నీ పెళ్ళం ముగ్గురు కూడా వెనక పడి ఏదో విధంగా వెనకాల గుట్టంతా లాగే రకాలు. వాళ్ళు ముగ్గురు ఉండగా ఈ ఇంట్లో మనం ఏమి చేయలేవురా అనగానే, లేదు మమ్మీ, ఈ విషయంలో ఇక ఎవరు ఏమి చేయలేరు. ఆల్రెడీ నేను పని స్టార్ట్ చేయించాను. రేపో మాపో బంగారం కూడా డెలివరీ అయిపోతుంది. ఈ లోపల రాజ్ వచ్చినా ఏమీ చేయలేడు. ఆల్రెడీ రాజ్ ఇక ఇప్పుడే తప్పు చేశాడని అందరికీ కూడా తెలిసిపోవడం వల్ల కంపెనీలో కూడా రాజ్ గురించి ఎవరు కూడా ఏమి పట్టించుకోరు. ఏదో జరుగుండొచ్చని మన మీదకైతే పేరు రాదులే మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ అయితే వెళ్ళిపోతాడు. యాజ్ యూజువల్గా ఇక నైట్ అవుతుంది. కావ్య ఇక మామూలుగానే బాబుకి పాలు తీసుకుని, ఒరే చిట్టి కన్నా, నిన్ను చూస్తుంటే చాలా జాలి అనిపిస్తుందిరా. అసలు నిజానికి నువ్వు ఎవరు బిడ్డవురా? నిజంగా మీ మమ్మీ ఇక ఆ మాయనేనా, లేదంటే నిజంగా మీ మాయ కాకుండా ఇంకెవరరా మీ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ పసివాడు నవ్వుతూ ఉంటాడు. నీ నవ్వును చూస్తుంటే నాకు జరిగిన బాధలన్నీ కూడా మర్చిపోతాను. ఎందుకంటే పసిబాబు నవ్వు అంత మంచిది అని చెప్పి ఇక బాబుని ఎత్తుకుంటూ వాడికి పాలు తాగిపిస్తూ ఉంటుంది. ఇంతలో రాజు వస్తాడు. ఇక వచ్చి రాగానే, హలో మేడం అని చెప్పి పిలుస్తాడు. నా పేరు మేడం కాదు, నా పేరు కావ్య. మీరు ఎప్పుడూ పిలిచే కళావతి. ఏంటి మేడం అంటున్నారు అని చెప్పి అంటుంది కావ్య. ఏం లేదు, థ్యాంక్స్ అని చెప్పి అంటాడు. ఏంటి ఏదో ఎవరికో తిడుతున్నట్టుగా ఆ మాట ఏంటి అనగానే, ఏంటి నేను తిట్టానా, నీకు థ్యాంక్స్ చెప్పాను అనగానే, అవును, మీకు నచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్తారు. అదే మీకు కోపం వస్తే ఏకంగా నా మొహమే చూడనని చెప్తారు. మీ మమ్మీ విషయంలో నేనేదో చేసేసానని చాలా మాటలు హాస్పిటల్లో మాట్లాడారు. ఒక్క సారీ కూడా చెప్పలేదు. ఇప్పుడేమో థ్యాంక్స్ అని నా మొహం మీద పడేస్తున్నారు. ముందు వీడిని చూసుకోండి అని చెప్పి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఆగు కళావతి, నేను నిజంగానే చెప్తున్నాను. నువ్వు చేసే పనికి థ్యాంక్స్ చాలా చిన్న విషయం. నువ్వు ఈరోజు మా అమ్మ ప్రాణాలని కాపాడావు. ఏం చెప్పావో రాత్రి చెప్పేసరికి పొద్దునకి అమ్మ నార్మల్ అయింది నా డాక్టర్ చెప్పారు. దీన్ని బట్టి నువ్వు అమ్మ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నావు. అలాగే టైం ప్రకారం ట్యాబ్లెట్లు ఇస్తున్నావు. ఏది ఏమన్నా ప్రతి పని పక్కన పెట్టి మమ్మీని నువ్వు చిన్న పిల్లలాగా చూసుకుంటున్నావు. చాలు కళావతి, నేను ఎవరినైతే ఏ రకంగా కావాలని నా మనసులో కోరుకున్నానో అలాంటి అమ్మాయే నా లైఫ్లోకి వచ్చింది అని మొట్టమొదటిసారిగా అనిపిస్తుంది అనగానే కావ్య అలానే చూస్తూ ఉండిపోతుంది. సరే, ఎనీవే నీకు నేను సారీ కూడా చెప్తున్నాను. నేను నిన్ను అలా హర్ట్ చేయకుండా ఉండాల్సింది అని చెప్పి రాజ్ అయితే మొత్తానికి కావ్యకి సారీ చెప్తాడు. అలాగే థ్యాంక్స్ కూడా చెప్తాడు. కావ్య ఒక్కసారిగా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇదేంటిది, నా మనసులో కూడా ఈ హ్యాపీనెస్ ఇంతకాలం ఉంటుందా, ఇలాగే కొంతకాలం వరకు ఉంటుందా? ఏంటి కృష్ణయ్య ఈ మాయ అంతా? ఒక్కసారిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా భర్త నా దగ్గరకు వచ్చి వేరి కోరి నీలాంటి గుణాలున్న అమ్మాయినే కావాలనుకున్నానని చెప్పడం ఏంటి? ఇటొచ్చి మా అత్తగారు ఈ దుగ్గిరాల కుటుంబంలో ఏ రోజు నేను కోడలు కాదు అన్న మనిషి ఈరోజు స్వయంగా నా కొడుకు కోడలు వ్రతం పీటల మీద కూర్చొని పూజ చేయిస్తానండం ఏంటి? నాకు కూడా మంచి రోజులు వచ్చాయన్నమాట అని చెప్పి చాలా సంబరపడిపోతుంది కావ్య. ఇక పొద్దున్నే అవుతుంది. ఇక వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కావ్య అలాగే రాజులు ఇద్దరు పట్టుబట్టలు కట్టుకొని ఇక కిందికి వస్తూ ఉంటే అపర్ణ సోఫాలో కూర్చొని రాజ్ కావ్యల్ని చూస్తూ ఉండిపోతుంది. ఇక కావ్య లక్ష్మీదేవిలాగా పట్టు చీర కట్టుకొని కిందికి వస్తూ ఉంటే మెడ వంక చూస్తుంది. ఇక బోసుగా ఉంటుంది. ఒక్క నల్ల పూసలు తప్పించి మెడలో ఎలాంటి బంగారం ఉండవు. ఇక రాజ్ కూడా పెళ్లి రోజు బట్టలు వేసుకుని వస్తూ ఉంటాడు. ఇక ఇద్దరిని చూసి మనసులో చాలా సంతోషపడుతుంది అపర్ణ. కానీ
కావ్యకి ఇచ్చిన నగలు నేను తీసుకున్నాను. అలాగే ఇంట్లోకి ఆ దొంగమాయకి ఇచ్చాను. ఆ నగలు అది ఏం చేసింది అని చెప్పి వెంటనే కూడా ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవితో అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, నేను ఆ మాయకి నా నగలన్నీ ఇచ్చాను కదా, ఆ నగలన్నీ ఇక ఎక్కడ పెట్టిందంటారు? తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయిందంటారా అని చెప్పి అపర్ణ అనగానే, అవును అపర్ణ, నిజంగానే ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆ దొంగ మాయ ఇక నగలతో పాటు ఓడాయించుండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి, అవునవును, అది దొంగ పని చేయడానికి వచ్చినప్పుడు నగలు కూడా తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పి కావాలని ఇక ఇంకొక మాట అంటూ ఉంటుంది. ఇంతలోనే అపర్ణ, నా కోడలికి మెడ బోసుగా ఉంది, తరతరాలుగా వచ్చిన నగలన్నీ కూడా ఆ దొంగమాయ చేతిలో పెట్టాను అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక వెంటనే రుద్రాణి, అమ్మయ్య, నాకు ఆ చిత్ర రావడం ఏమో కానీ ఈ నగలు కూడా దక్కాయి. నా కొడుకు ఇప్పుడు బంగారం విషయంలో కూడా చాలా పెద్ద ఇక ఫ్రాడ్ చేసి డబ్బులు చాలా వరకు దక్కిస్తాడు. ఈ డబ్బులన్నీ చాలు, వీళ్ళు నన్ను ఒకవేళ ఇంట్లో నుంచి గెంటేసినా హ్యాపీగా బ్రతుక్కుంటాను అని చెప్పి ఇక రుద్రాణి మనసులో అనుకుంటూ ఇక ఒక్కసారిగా నగలు నా కబోర్డ్లోనే ఉన్నాయి. ఇక చిత్ర దగ్గర నుంచి నేను నా కొడుకు కొట్టు మరీ లాక్కున్నాం కాబట్టి ఆ నగలు సేఫ్గా నా దగ్గరే ఉన్నాయి. ఆ నగలను తీసుకొని వెళ్ళి ఇక లోపల లాకర్లో పెట్టేయాలి అని చెప్పి ఇక వెంటనే కూడా వెళ్ళబోతూ ఉంటే ఇంతలో అక్కడి నుంచి స్వప్న వస్తూ ఉంటుంది. అపర్ణ ఆంటీ, ఆ చిత్ర నగలేమీ తీసుకొని వెళ్ళలేదు, నగలన్నీ ఇక్కడే ఉన్నాయి అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి. ఏంటత్తా, నీ కబోర్డ్లోనేగా ఉన్నాయి ఈ నగలన్నీ, చూడండి, ఇవన్నీ కూడా కావ్య నగలు మీ కబోర్డ్లో పెట్టుకున్నారేంటి? ఆ చిత్ర తీసుకొని వెళ్ళలేదు కదా అని చెప్పి అనగానే రుద్రానికి ఫీజులు ఎగిరిపోతాయి. అక్క, ఇదిగో, సారీ కావ్య, ఇదిగోవే నీ నగలు అనగానే ఇక వెంటనే స్వప్న కావ్యకి ఇవ్వద్దు, తీసుకురా అనగానే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక వెంటనే మెల్లగా తీసుకొని వచ్చి, ఆంటీ ఇదిగోండి అని చెప్పి స్వప్న మాత్రం మనసులో కావ్య నగలు కావ్యకిస్తే తప్పేంటి, ఈ అపర్ణ ఆంటీ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఈవిడకే తెలియదు అని చెప్పి అనుకుంటూ ఇస్తుంది. ఇక వెంటనే కావ్య ఇట్రా అని చెప్పి పిలుస్తుంది. వెంటనే కావ్య, ఏంటి అత్తయ్య గారు అనగానే, ఇక్కడ కూర్చో అనగానే, అయ్యో అత్తయ్య గారు అనగానే, పర్వాలేదు నా పక్కన కూర్చో అని చెప్పి ఇక వెంటనే నగల బాక్సులు ఓపెన్ చేసి ప్రతి ఒక్క నగ తీసి కావ్య మెడలో అలంకరిస్తూ ఉంటుంది. అంతే, ఇక వెంటనే కూడా షాక్ అయిపోతుంది రుద్రాణి. ఏంటి, ఇక కావ్య మీద చాలా ప్రేమ కురిపించేస్తుంది మా వదిన, స్వయంగా తనే నగల్ని అలంకరిస్తుంది, ఇక పూర్తిగా మారిపోయిందా ఏంటి మా వదిన అని చెప్పి వెంటనే స్వప్న వంక చూస్తూ ఉంటే, ఏంటత్తా, గుడ్లు ఉరిమి నామోహం చేస్తున్నారేంటి? నగలన్నీ మీ కబోర్డ్లో పెట్టుకొని చిత్ర పట్టుకొని వెళ్ళిపోయిందని ఎందుకు అబద్ధం చెప్తున్నారు? కొంప తీసి ఈ నగలు మీరే ఉంచుకుందాం అనుకున్నారా ఏంటి? అవి ఈ దుగ్గిరాల వంశంలో తరతరాలుగా ఈ ఇంటికి పెద్ద కోడలకు వచ్చిన నగలు, ఇలా గుంట నక్కలు కబోర్డ్లో ఉండకూడదని తీసుకొని వచ్చాను అని చెప్పనగానే, స్వప్న, రోజు రోజుకి చాలా ఘోరంగా మాట్లాడుతున్నావు, నాకేం తెలుసు ఆ చిత్ర నా కబోర్డ్లో పెట్టిందని అనగానే, చిత్ర మీ కబోర్డ్లో ఎందుకు పెడుతుంది? తీసుకొని వెళ్ళాలనుకుంటే తను బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతుంది, మీరు తన దగ్గర నుంచి తీసుకొని కబోర్డ్లో పెట్టుకున్నారేమో, ఎవరికి తెలుసు అనగానే ఇక రాహుల్ వచ్చి, స్వప్న ఏం మాట్లాడుతున్నావు? మా మమ్మీతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అనగానే, చాలు ఊరుకోండి, ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండదు, చాలా అదుపు తప్పిపోతుంది, ఎందుకంటే మీ మమ్మీ మాట్లాడే తీరు అలాంటిది, కట్టలు తెంచుకొని బీపీ కూడా వచ్చేస్తుంది. అయినా ఈరోజేంటి కొత్తగా మీ మమ్మీ విషయంలో వెనకేసుకొని వస్తున్నావు? కొంప తీసి ఆ నగలు నువ్వు పెట్టావే ఏంటి కబోర్డ్లో అనగానే ఇక వెంటనే దెబ్బకు సైలెంట్ అయిపోతాడు. అమ్మ బాబోయ్, దీని నోట్లో నోరు పెడితే ఖచ్చితంగా మొత్తానికి వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి, మొత్తానికి నన్ను మా మమ్మీని ఆ నగల విషయంలో దొంగని చేసినా చేస్తుంది, అప్పుడు అడ్డంగా దొరికిపోతాను, ఎందుకు వచ్చింది అని. ఇదిగో స్వప్న, నగలైతే ఇంట్లోనే ఉన్నాయి సేఫ్గా, అవి కూడా ఇదిగో మీ చెల్లెలకి మా అత్త స్వయంగా అలంకరిస్తుంది, ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు అనగానే
ఏ కావ్య, నిన్ను చూస్తుంటే అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావే. ఈ నగలు నీకోసమే ప్రతి ఒక్కటి ఆర్డర్ చేసి నీకోసమే నప్పినట్టు చేయించారే, చాలా బాగున్నావు అని చెప్పి ఇక స్వప్న మురిసిపోతూ కావ్యని దగ్గరికి లాక్కొని హక్ చేసుకుంటుంది. ఇక వెంటనే అపర్ణ అయితే, స్వప్న, ఈ నగలు నీకు ఆ కబోర్డ్లో దొరికినాయి కదా అని చెప్పి అనగానే, అవునాంటీ, ఇక మా అత్త కబోర్డ్లోనే ఉన్నాయి అనగానే, రుద్రాణి, నీకు నీ కబోర్డ్లో నగలు ఉన్నవి ఏమున్నాయని సోయి కూడా తెలియట్లేదా అనగానే, అయ్యో వదిన, అంత మాట అనేసావేంటి? నిజానికి ఆ నగలు తీసుకొని నేనేమి కబోర్డ్లో పెట్టుకోలేదు. నువ్వు ఆ రోజు ఆ చిత్రకి చేతికి నగలు ఇచ్చినప్పుడు నేను అలంకరించడానికి నా రూమ్కి తీసుకొని వచ్చాను. నువ్వే కదా ఇక చిత్రకి అలంకరించమన్నావు, అందుకని తీసుకొని కబోర్డ్లో పెట్టి మర్చిపోయి ఉంటాను. అంత మాత్రాన్ని నా మీద దొంగతనం చేసినట్టుగా చెప్తే నేనేం చేయాలి చెప్పు అని చెప్పి ఇక మెల్లగా జారుకొని వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కడుపు మంటతో స్వప్న మీద అలాగే ఇక కావ్య మీద ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈ దుగ్గిరాల కుటుంబంలో కోడళ్ళు అయిపోయారు. ఇక ఈ స్వప్నని ఇక ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలంటే ఖచ్చితంగా కావ్య అడ్డుగా ఉంటుంది. అలా అని చెప్పి కావ్యని పంపించాలనుకుంటే ఈ స్వప్న అడ్డుగా ఉంటుంది. ఏం చెయ్యాలి? ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. ఇక వదిన విషయం ఇప్పుడు ఉంటుంది అని చెప్పి వ్రతం మాత్రం జరుగుతూ ఉంటే రాజ్ కావ్యలు ఇద్దరు కూడా పెళ్లిపీటల మీద ఆ రోజు ముసుగులో వచ్చిన కావ్య చాలా భయంగా కూర్చుని ఉంటే మెళ్ళో మంగళసూత్రం కట్టిన విషయం గుర్తుకు వస్తుంది ఇక రాజ్కి, అలాగే కావ్య కూడా. కానీ ఇక ఈ వ్రతపీటల మీద ఇద్దరు కూడా ఎంతో ప్రేమానురాగాలతో ఇద్దరు కూర్చుని ఉంటే పంతులు గారు కావ్యని రాజ్ని, చాలా చూడచక్కటైన జంట, మీ జంట కన్నుల విందుగా ఉంది అని చెప్పి పొగుడుకుంటూ ఇక వ్రతం అయితే చేయిస్తూ ఉంటాడు. మరొక పక్క అనామిక కావ్యకి ఆ రకంగా నగలు ఇవ్వడం, ఇక ఆ రకంగా అందరి ముందు పొగట్టం తట్టుకోలేదు. మరొక వైపు దానలక్ష్మికి కూడా నచ్చదు. నా కోడల విషయంలో ఇంట్లో అందరూ కూడా ఏ రోజు కూడా ఒక్క మాట కూడా అనరు, కానీ కావ్యని మాత్రం నెత్తిన పెట్టుకుంటుంది అక్క. ఏ విషయంలో నా కొడుకు కోడలు తక్కువ అని చెప్పి రుసరుసలాడుతూ ఉంటుంది దానలక్ష్మి. ఇంతలో వ్రతం కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన మరుక్షణం ఇక వెంటనే పంతులు గారు అక్షంతలు ఇచ్చి, అమ్మ, ఎవరి భర్తలు వాళ్ళకి ఇక ఆశీర్వదించండి అని చెప్పి అక్షంతలు ఇవ్వగానే ఇందిరాదేవి సీతారామయ్య ఇక కాళ్ళ మీద పడి ఆశీర్వదించమని అడగగానే సీతారామయ్య అక్షంతలతో ఆశీర్వదిస్తారు. ఇక వెంటనే, అమ్మ అపర్ణ గారు మీరు కూడా అనగానే చాలా కోపంతో చూస్తుంది పంతులు వంక. ఇక వెంటనే సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదేంటన్నయ్య వెళ్ళిపోతున్నావేంటి? వ్రతం అంతా అయిన తర్వాత వదిలిని ఆశీర్వదించకుండా వెంటగా వెళ్ళిపోతున్నావేంటి? ఆగి ఆశీర్వదించావు అన్నయ్య అని చెప్పి రుద్రాని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక వెంటనే అపర్ణ అక్కడి నుంచి సీరియస్గా చాలా బాధపడుతూ ఇక కూర్చోవటం గమనిస్తుంది రుద్రాని. అమ్మయ్య, ఈరోజు ఈ వ్రతం నీ కొడుకు కోళ్ళకి జరిపిస్తున్నావని మురిసిపోతున్నావు కదా వదిన, కానీ ఇదే నీ లాస్ట్ మురిసిపోవడం. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఖచ్చితంగా నీ మనసు ఎంతగా బాధ పెడతాను అని చెప్పి. అయినా నిజానికి వదిన, నిన్ను చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉందో. గుళ్ళో దేవుడు లాంటి దాని నువ్వు ఈరోజు ఈ రకంగా ఉన్నావంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏమని ఆశీర్వదిస్తావు అన్నయ్య నువ్వు? ఆల్రెడీ ఇక వదిన 5వ ధనాన్ని వేరొరికి పంచిపెట్టావు. ఇక రాజులాగే రాజుకొక తమ్ముడిని కూడా కనిపెట్టావు. ఇప్పుడు ఏ మొహం పెట్టి ఆశీర్వదించగలవులే? నిజానికి వదిన స్థానంలో ఎవరున్నా ఈ పాటికి నా నోటితో నేను అనలేను అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక రాజు వచ్చి చంప చెల్లుమని వాయిస్తాడు. రాజ్, నన్నే కొడతావా అనగానే, నోరు ముయ్యకపోతే ఇంకొక దెబ్బ కూడా కొడతాడు నా మనవడు. నీకు పొద్దున్నే హెచ్చరించాడు. ఎంతైనా రాజ్ వాళ్ళ అమ్మని నాన్నని ఎవరైనా ఏదైనా అంటే సహించలేడని నీకు ముఖ్యంగా బాగా తెలుసు. డాక్టరు అపర్ణ విషయంలో ఏ ఒక్క మాట నోరు జారద్దని ముందే చెప్పారు. అయినా కూడా హాస్పిటల్ నుండి వచ్చిన అపర్ణని టార్గెట్ చేసి పదే హింస పెడుతున్నావు.
అసలు రాజు కొట్టడం కాదు, నేనే నిన్ను కొట్టాలనుకున్నాను అని చెప్పి ఇక ఇందిరాదేవి అడ్డు తగులుకుంటుంది. ఇక వెంటనే రాజు అయితే, చూడత్త, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు ఉంటే ఇదిగో ఇలాగే రభస రద్దాంతం, కాబట్టి తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అనగానే వెంటనే స్వప్న వచ్చి, చాలా మంచి నిర్ణయం రాజ్. నిజానికి భార్యాభర్తలు అక్షింతలు వేసుకొని ఆశీర్వదించుకుంటారు, అది సహజం. కానీ భర్త ఉన్నా కూడా ఆశీర్వాదం పొందలేని మీ బ్రతుకు ఏమంటారు? మీరు అంతకండా హీనం కదా. భర్త పక్కనే ఉన్న తప్పు చేశాడో రైట్ చేశాడో ఇంకా తప్పు తేలలేదు. అలాంటి మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది మా అత్త. మంచి నిర్ణయం తీసుకున్నావు రాజ్, వెళ్ళి ఆ ఫామ్ హౌస్లో వెళ్ళి చావు అని చెప్పి అనగానే, ఏ స్వప్న అనగానే నోరు మూసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళి అత్తగారు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే ఇక బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది రుద్రాణి. ఇక వెంటనే అపర్ణ లోపలికి వెళ్తుంటే, మమ్మీ ఆగు మమ్మీ అని చెప్పి అంటాడు. ఏంటి అని చెప్పి అనగానే, పంతులు గారు అక్షింతలు తీసుకొని డాడీని ఆశీర్వదించమంటున్నారు, ఒక్క నిమిషం ఉండు మమ్మీ అనగానే, లేదు రాజ్, నాకు ఎప్పటి నుంచో నా మనసులో మీ డాడీ అంటే ఒక రేంజ్లో ఊహించుకున్నాను. ఆయన ఏ రోజు తప్పు చేయరనుకున్నాను, కానీ ఆయన నోట్లో నుంచే నేను తప్పు చేశానని చెప్పారు. ఇప్పుడు ఆయన నా దృష్టిలో భర్త స్థానంలో ఉన్న ఆయన నన్ను ఆశీర్వదించే హక్కు ఆయన కోల్పోయారు, నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇక సుభాష్ అయితే వెనుతిరిగి లోపలికి వెళ్ళిపోతాడు. ఇందిరాదేవి అంటుంది, కావ్య, ఈరోజు మొన్నటి వరకు రాజ్ ఈ తప్పు చేశాడని ఇంట్లో అందరం బాధపడ్డాం, కానీ ఇప్పుడు అదే తప్పు సుభాష్ చేశాడని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో ఆ దేవుడికే తెలియాలి అని చెప్పి అంటూ ఉంటే, లేదు అమ్మమ్మ, నీ దగ్గర కొన్ని నిజాలు నేను దాచిపెట్టాను. నిజానికి మామయ్య గారు తప్పు చేయలేదని నా మనస్సాక్షి చెప్తుంది. కొన్ని రోజుల లోపల మామయ్య గారు నిర్దోషని నిరూపిస్తాను అని చెప్పి అనగానే ఇక వెంటనే ఆ పక్కనే ఉన్న రాహుల్ అయితే, ఏ రకంగా నిరూపిస్తుంది? కొంప తీసి ఆ మాయని మమ్మీ చంపేశానని అనుకుంటుంది కదా. చంపేసిందా లేదంటే బ్రతికిందా? నీ విషయంలో ఖచ్చితంగా ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ చేసిందేమో. ఖచ్చితంగా హాస్పిటల్ తెలుసుకొని ఆ మాయ ప్రాణాలు తీసేస్తాను. అప్పుడు ఏ సాక్ష్యం తీసుకొని వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రాహుల్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.